బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్లో బడ్జెట్ పై కసరత్తు చేస్తోంది ప్రభుత్వం. ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ లేనట్లే. ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చాక కేంద్ర బడ్జెట్ను చూశాకే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. గత ఎన్నికల సమయంలో జగన్ ప్రభుత్వం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను ప్రవేశపెట్టింది. ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వం పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రవేశపెట్టాలి, కానీ ఇప్పుడే బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదు అని తెలుస్తోంది. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షలోనూ దీనిపై చర్చ జరిగింది. మరో 2 నెలలు ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. సెప్టెంబర్లో బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. రాష్ట్రంలో అప్పులపై కూడా అధికారులతో ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తంగా 14 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఉన్నాయని ఆర్థిక శాఖ అంచనా వేసింది. పెండింగ్ బిల్లులపై కూడా చంద్రబాబు ఆరా తీశారు. ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై లెక్కలు సిద్ధం చేశారు అధికారులు. పూర్తి సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం గురించి మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? ఆర్థిక వివరాలపై ప్రభుత్వం దగ్గర ఉన్న సమాచారం ఏంటి? అంటే వాస్తవంగా ఈ నెల 3వ వారం అంటే 20 తారీఖు తర్వాత బడ్జెట్ని ప్రవేశపెట్టాలని ముందుగా అనుకున్నారు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కేవలం ఎన్నికలప్పుడు 3 నెలలకు మాత్రమే పెడతారు కాబట్టి ఇప్పుడు పూర్తిస్థాయి బడ్జెట్ ఈ నెలలోనే ప్రవేశపెట్టాలని భావించారు. కానీ ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో ఆ ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే మరో 2 నెలల పాటు పొడిగించేలా ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని ఈరోజు జరిగినటువంటి ఆర్థిక శాఖ సమీక్షలో చంద్రబాబు నిర్ణయం తీసుకున్నారు. ఈరోజు ఉదయం సచివాలయంలో ఆర్థిక శాఖ మీద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సమీక్ష చేశారు. మంత్రి పయ్యావుల కేశవ్ కూడా ఈ సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. ఆర్థిక శాఖ అధికారులందరూ కూడా పాల్గొన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంటి, అప్పులు ఏ స్థాయిలో ఉన్నాయనే అంశం మీద కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో నిర్ణయించారు. ముఖ్యంగా పూర్తిస్థాయి బడ్జెట్ పెట్టడానికి ప్రస్తుతం రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంతగా బాగలేదు కాబట్టి ఒక 2 నెలల పాటు అంటే సెప్టెంబర్ వరకు ఇదే బడ్జెట్ను ఓటాన్ అకౌంట్ బడ్జెట్నే కొనసాగించేలాగా ఆర్డినెన్స్ తీసుకురాబోతున్నారు. దానికి ఈ నెల 3వ వారంలో ఒక 5 రోజుల పాటు బడ్జెట్ సమావేశాలు నిర్వహించుకుని అప్పుడు ఆర్డినెన్స్ తీసుకొచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు బడ్జెట్ అంశానికి సంబంధించి కేంద్ర బడ్జెట్ ఈ నెలాఖరు జరగబోతున్న పార్లమెంట్ సమావేశంలో కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. దాన్ని చూసిన తర్వాత దానికి అనుగుణంగా బడ్జెట్ ప్రవేశపెడితే బాగుంటుందని ఒక అభిప్రాయాన్ని కూడా ఈరోజు జరిగిన సమీక్షా సమావేశంలో ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఎందుకంటే కేంద్ర బడ్జెట్లో రాష్ట్రానికి కేటాయింపులు ఏ విధంగా ఉంటాయి, వివిధ రంగాలకు సంబంధించి కానీ లేకపోతే కొత్త ప్రాజెక్టులకు సంబంధించి కానీ లేకపోతే రాష్ట్రానికి ఆర్థికంగా ఏ విధమైన సపోర్ట్ ఇస్తారని దానికి సంబంధించిన ఒక క్లారిటీ వస్తుంది. కాబట్టి దాని అన్ని అంశాలన్నిటి కూడా చూసుకున్న తర్వాత బడ్జెట్ ప్రవేశపెట్టాలనేది ముఖ్యమంత్రి ఆలోచనగా కనబడుతుంది. దానికి అనుగుణంగా అధికారులను కూడా దానికి సంబంధించి ఆదేశాలు కూడా జారీ చేశారు. ఇక అప్పులకు సంబంధించి గత 5 ఏళ్ల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం గత 5 ఏళ్లలో వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల మీద కూడా ఈరోజు సమీక్ష సమావేశంలో చర్చించారు. అంటే 2019 తెలుగుదేశం పార్టీ అధికారంలో నుంచి దిగిపోయే టయానికి 4 లక్షలు ఉన్నటువంటి అప్పు దాదాపు ఇప్పుడు 2024 సమయానికి 14 లక్షల కోట్ల పైగా అప్పులు రాష్ట్ర ప్రభుత్వం చేసిందనేది ప్రాథమికంగా అంచనాకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే ఆర్థిక శాఖ మీద కూడా ముఖ్యమంత్రి శ్వేతపత్రం విడుదల చేయబోతున్న నేపథ్యంలో అప్పులకు సంబంధించిన అంశాన్ని కూడా ప్రస్తావించాలి. అప్పులు ఏ విధంగా చేశారు, ఏ శాఖల మీద ఎక్కువ అప్పులు చేశారనే అంశాల మీద కూడా కసరత్తు చేయాలని ఆర్థిక శాఖ అధికారులకైతే చంద్రబాబు ఆదేశించారు. మరోవైపు ఇంతకుముందు మాట్లాడుకుంటే బడ్జెట్తో పాటు ఇతర అంశాలను కూడా పరిశీలించి శాఖల వారీగా అంటే సంక్షేమ పథకాలు ఇవ్వాల్సి ఉంటుంది. హామీలు ఇచ్చారు కాబట్టి ఆ హామీలు అమలుకు సంబంధించినటువంటి నిధుల కేటాయింపు ఏ విధంగా తీసుకోవాలని దానికి సంబంధించి కూడా ఈరోజు సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా మహిళలకు ఇచ్చినటువంటి ప్రధాన హామీలతో పాటు రైతులకు ఇచ్చినటువంటి ఏడాదికి 20,000 రూపాయలటువంటి పెట్టుబడి సాయం సంబంధించి కానీ ఇలా కీలక హామీలు ఉన్నాయి కాబట్టి ఆ హామీల అమలుకు సంబంధించిన అంశంలో బడ్జెట్ ఎలకేషన్స్ ఏ విధంగా చేసుకోవాలి, ఏ శాఖల నుంచి నిధులు ఎక్కువగా వస్తాయి, ఈ అంశాలన్నింటి కూడా ఈరోజు సమీక్షా సమావేశంలో చర్చించారు. ముఖ్యంగా రాష్ట్ర బడ్జెట్ అంశంతో పాటు రాబోయే 2 నెలలకి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ను కొనసాగించి ఒక ఆర్డినెన్స్ తీసుకురావాలని నిర్ణయించారు. కాబట్టి దానికి అనుగుణంగా అసెంబ్లీ సమావేశం నిర్వహించుకుని ఆర్డినెన్స్ని కొనసాగించే నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. అప్పుల విషయంలో కూడా కొంత కీలకంగానే చర్చ జరిగినట్టు తెలుస్తుంది. ఏదేమైనప్పటికీ ప్రస్తుతం ఆర్థిక పరిస్థితి ఏమాత్రం బాగాలేదు, కానీ ప్రజలకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకుంటూనే ఆర్థిక పరిస్థితిని ముందుకు తీసుకెళ్లాలనేది ముఖ్యమంత్రి ఆలోచన ఉంది. కాబట్టి దానికి అనుగుణంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. రోహిత్, ప్రస్తుతానికైతే సమావేశం ముగిసింది కాబట్టి ఆర్థిక శాఖకు సంబంధించినటువంటి దాని మీద శ్వేతపత్రాన్ని వచ్చే వారంలో రిలీజ్ చేసే అవకాశం కూడా కనబడుతుంది. రోహిత్, రైట్ రాజేష్, ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక పరిస్థితిపై ప్రభుత్వం చర్చించింది. ఏపీ బడ్జెట్పై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. ఇప్పటికిప్పుడు పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం లేదు అని తెలుస్తోంది. ఆర్థిక పరిస్థితిపై ఒక అంచనాకు వచ్చాకే
పూర్తి స్థాయి బడ్జెట్ని ప్రవేశపెట్టే అవకాశం ఉంది. ఎందుకంటే చాలా హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది కాబట్టి ఇప్పుడే బడ్జెట్ని ప్రవేశపెట్టే ఆలోచన లేదు అని తెలుస్తోంది. కేంద్ర బడ్జెట్ చూశాక అప్పుడు రాష్ట్ర బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. ఆర్థిక శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షలో దీనిపై చర్చ జరిగింది. ఎలక్షన్స్ నేపథ్యంలో ఈ సంవత్సరానికి ప్రవేశపెట్టాల్సిన బడ్జెట్ను పూర్తి స్థాయి బడ్జెట్ కేంద్రంలోనూ రాష్ట్రంలోనూ కూడా ప్రవేశపెట్టలేదు. కేవలం ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ను మాత్రమే ప్రవేశపెట్టారు. సో కేంద్ర బడ్జెట్ను ప్రవేశపెట్టిన తర్వాతే రాష్ట్ర ప్రభుత్వం కూడా బడ్జెట్ను ప్రవేశపెట్టాలనే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. మరో 2 నెలలు ఆర్డినెన్స్ను తీసుకొచ్చే అవకాశం ఉంది. సెప్టెంబర్లోనే బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో అప్పులపై అధికారులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఇప్పటికే అన్ని రకాల అప్పులు కలిపి మొత్తం 14 లక్షల కోట్ల రూపాయలు ఉన్నాయని ఆర్థిక శాఖ అంచనా వేస్తోంది. పెండింగ్ బిల్లులపై కూడా చంద్రబాబు ఆరా తీశారు. ఆర్థిక శాఖ శ్వేతపత్రంపై లెక్కలు సిద్ధం చేశారు అధికారులు.